రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తెరపాక మంజుల సుధాకర్ ఈ రోజు కొదురుపాక గ్రామ సమస్యలపై అభివృద్ధి పనుల కోసం మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. మేనిఫెస్టోలో ఉన్న విషయాలపై గెలుపు తర్వాత చేసే అభివృద్ధిపై వారు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కత్తెరపాక మంజుల సుధాకర్ గారు ఈరోజు మా కొదురుపాక గ్రామ సమస్యలపై అభివృద్ధి పనుల గురించి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. దానిపైన అది ఎలాంటి సమస్యలు, వాటిపై ఎలా అభివృద్ధి చేస్తున్నారు అనేది వాళ్ళ మాటలో అడిగి తెలుసుకుందాం. చెప్పండి. అందరికీ శుభోదయం. ఈరోజు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కొదురుపాక గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా డాక్టర్ కత్తెరపాక మంజుల సుధాకర్గా మేము పోటీ చేయడం జరుగుతుంది. ఈ పోటీకి చాలా ప్రత్యేకత ఉంది. గత 50 సంవత్సరాల్లో జరుగుతున్న పనులకి అభివృద్ధికి ఎంతవరకు జరిగిందో ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు జరగబోయే పోటీ చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకు ప్రత్యేకత ఉంది అనంటే ఈ ఎన్నికల్లో ప్రతి యువకులు, అన్ని పార్టీకి సంబంధించిన నాయకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరి సహకారంతో మేము ఈ పోటీ చేయడం జరుగుతుంది. ఏ ఎన్నికల్లో కూడా పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకత అని స్పెషల్గా ఎందుకు చెప్పాల్సి వస్తుందనంటే ఏ ఎన్నికల్లో కూడా సింపుల్గా ఎలక్షన్లు అనేది మూసజోళ్ళలో జరుగుతూనే ఉన్నాయి కొదురుపాక గ్రామంలో. ఇప్పుడు మాత్రం మేము ప్రత్యేకించి ప్రతి యువతకు కానీ ఎవరికి అందరికీ ఏమేమి చేస్తాం అనేది ముందే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ మేనిఫెస్టో ప్రకారం 5 సంవత్సరాల్లో అందరి ప్రజల సహకారంతో ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాలు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పాయింట్ని కూడా చూచా తప్పకుండా ప్రజల సహకారంతో, నాయకుల సహకారంతో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏమేమి సమస్యల గురించి పొందుపరచడం జరిగింది, ఆ విషయాలు మనకు ప్రజలకు కొంచెం చెప్పండి. ముఖ్యంగా ఫస్ట్ మేము చేసే విషయం ఏంటంటే దేవాలయాల నిర్మాణం ఖచ్చితంగా నిర్మాణం, తర్వాత వాటిని నీట్గా మెయింటైన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పుడు గ్రామంలో ఏం జరుగుతుందంటే ఎవరైనా చనిపోయినా కూడా నిద్ర చేయాల్సిన పరిస్థితి వస్తే పక్క విలేజ్లోకి వెళ్ళి అక్కడ నిద్ర చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే దేవాలయ నిర్మాణం. దాంతో పాటుగా సెకండ్ ప్రియారిటీ ఏంటంటే కొందరు దాతల ద్వారా వైకుంఠ రథం కూడా మేము ఒక 2-3 నెలలనే దాతల సాయంతో తీసుకురావడం జరుగుతుంది. దాంతోపాటు మూడవ పాయింట్ ఏంటంటే అంబులెన్స్ అనేది ఖచ్చితంగా ఇది కూడా దాతల సాయంతో, గ్రామంలో ఉన్న పెద్దల సహకారం తీసుకొని దాతల సాయంతో అంబులెన్స్ గ్రామ పంచాయతీలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఏ అవసరం ఉన్నా కూడా ఎమర్జెన్సీ రాత్రి సమయంలో ఏదైనా అవసరం ఉంటే ఆటో కానీ పక్క వాళ్ళని అడిగి ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్కి వెళ్ళాలన్నా, సిరిసిల్లకి వెళ్ళాలన్నా. కాబట్టి మా నాయకులు దాతల సహకారంతో అంబులెన్స్ కూడా 2-3 నెలల్లో తీసుకురావడం జరుగుతుంది. విలేజ్లో చాలా వరకు దొంగలు పడుతున్నారు, సెక్యూరిటీ తక్కువ ఉంది. కాబట్టి మినిమం 100 కెమెరాలు చుట్టూ కూడలలో 100 కెమెరాలు పెట్టి దాన్ని పోలీస్ స్టేషన్కి అనుసంధానం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమైందనంటే రోడ్డు దొంగల నివారణ ఉండదు. తర్వాత అమ్మాయిలు కానీ ఆడపిల్లలు కాలేజీ కట్టి పోయి వచ్చినప్పుడు ఇంటికి సురక్షితంగా చేయడానికి ఈ కెమెరాలు ఉండడం వల్ల తల్లిదండ్రులు కూడా సురక్షితంగా ఆడపిల్లల్ని బయటకు పంపడం జరుగుతుంది. పాటు ఇందులో మేనిఫెస్టోలో ఒక 33 పాయింట్లు మేము పెట్టడం జరిగింది. ఈ 33 పాయింట్లు ఖచ్చితంగా అన్ని సంఘాలను కూడా కలవడం జరిగింది. గత 10 రోజుల నుంచి కొదురుపాకలో ఉన్న అన్ని సంఘాలను నాకు సపోర్ట్ ఇచ్చే పెద్దలతో కలిసి వెళ్ళడం జరిగింది. అన్ని సంఘాల నాయకులు వాళ్ళు కొన్ని డిమాండ్లు చెప్పారు. ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా 5 సంవత్సరాల్లో ఆ సంఘానికి సంబంధించిన ఆ డిమాండ్లు అన్నింటినీ నెరవేరుస్తామని పెద్దల అందరి సహకారంతో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు మీపై ఎలాంటి నమ్మకం ఉంది? ఖచ్చితంగా మీ గెలుపు ఖచ్చితంగా ఏకగ్రీవం అని అనుకుంటున్నారా? దానిపై మీ స్పందన? ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఎందుకు ఉందో అంటే నేను ఎన్నో రీజన్ చెప్పగలను. ఎందుకనంటే మేమిద్దరం కూడా చదువుకున్న వాళ్ళం. తనది ఎంటెక్ కంప్లీట్ అయింది, నాది ఎంటెక్ కంప్లీట్ అయింది, పిహెచ్డి కూడా కంప్లీట్ అయింది. చదువుకున్న వాళ్ళు నాయకులై గ్రామాన్ని పాలిస్తే ఎలా ఉంటుంది అనేది అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఆఫీసర్లని ఈజీగా కలవచ్చు. ఏదైనా జీవో వచ్చినా ఏదైనా వచ్చినా కూడా ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్యలు వచ్చినా కూడా దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్లో ఏ సార్ని కలవాలి, ఎట్లా దాన్ని మనం అప్రోచ్ అయ్యి ఆ ప్రజల సమస్యలను తీర్చాలనేది అవగాహన అనేది చదువుకుండడం వల్ల ఖచ్చితంగా ఉంటుంది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్కి రిలేట్ అన్నింటినీ ప్రజలకి అందుబాటులో ఉంచి ఆ స్కీమ్స్కి ఎలాంటి వ్యక్తులు ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరికీ చేరవేయడం జరుగుతుంది. దాంతోపాటు మేము చేపట్టబోయే కార్యక్రమాల్లో ఇప్పుడు
ఎన్నికల్లో గెలవడానికి మేము ఎలా అయితే వాడవాడల గల్లీ గల్లీ ఇంటి ఇంటి తిరుగుతున్నామో ఖచ్చితంగా ప్రతి నెల ఆ వార్డు మెంబర్ని తీసుకొని ప్రతి ఇంటికి మేమే వెళ్తాం. వెళ్ళి మీ సమస్య ఏంటిది అనుకుంటా ప్రతి ఇంటికి వెళ్ళకుండా నెలకొకసారి ప్రతి ఇంటికి ప్రతి వార్డు వైజ్గా వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ ప్రజలు కూడా ఎక్కడ ఇబ్బంది పడతారంటే ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చేసే పనిని ఆపేసి ఆన్లైన్ సెంటర్ల ఉండి జిరాక్స్ షాప్ల కానీ తిరగడం జరుగుతుంది. మేము మాత్రం వార్డు నెంబర్ల సహాయంతో ఏ స్కీమ్కి అప్లై చేయాలన్నా కూడా వార్డు నెంబరే గ్రామ పంచాయతీనే కంప్యూటర్ సెంటర్ పెట్టేసి గ్రామ పంచాయతీని జిరాక్స్ సెంటర్స్ అవైలబుల్ పెట్టి మా సొంత ఖర్చులతోనే సర్పంచ్ యొక్క సొంత ఖర్చులతోనే ఒక స్కీమ్కి అప్లై చేయడానికి ఎంత డబ్బు అవసరం ఉన్నా కూడా వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా ఆ ఫామ్తో పాటు జిరాక్స్తో పాటు అవన్నీ మేమే అవైలబుల్గా ఫ్రీగా ఉంచి అది ఎవరైతే ఎక్కడికైతే పంపాలో ఎంఆర్ఓ కానీ ఆర్డీఓస్ కానీ కలెక్టర్కి పంపాలంటే మేమే స్వయంగా పాలక మండలికి మేమే తీసుకెళ్ళి ప్రజల తరపున ఆ స్కీమ్కి సంబంధించి అప్లికేషన్స్ అన్ని మేమే ఇస్తాము. వాళ్ళు ఎక్కడ కూడా క్యూ లైన్లో నిలబడు వాళ్ళ పని చేసుకుని టైం వేస్ట్ చేయకుండా చూస్తాం. అలా మా సొంత ఖర్చులతో ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా ఏమవుతుందంటే పెళ్లి అయినాకనే బాధ అవుతుంది. పెళ్లి చేసే టైంకే ఎట్లా డబ్బులు తీసుకురావాలి, ఎట్లా గ్యాదర్ చేయాలి, ఏం చేయాలని అప్పుల పాలు అవ్వడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయినా అంతే ఆర్థికంగా ఎంత ఉన్నా కూడా దానికి బిగినింగ్గా దాన్ని మొదలు పెట్టడానికి సేవింగ్కి మీరు కుదురుపాక గ్రామ ప్రజలందరూ మమ్మల్ని అందరినీ ఆదరించి అభిమానించి కులాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మేము భారీ మెజారిటీతో గెలుస్తామని అనుకుంటున్నాము. సర్పంచ్ అభ్యర్థి కత్తెరపాక మంజుల సుధాకర్ గారికి మీ మద్దతు ఇస్తున్నారని తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళు సర్పంచ్ గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు చేయడానికి మీకు నమ్మకం ఉందా, చేస్తారనే నమ్మకం ఉందా, దానిపై మీ స్పందన? అయితే మా దగ్గరికి మేము నిలబడతామని కొంతమంది యువకులు వచ్చిన తర్వాత ఏంటి అంటే ఎవరు నిలబెడితే బాగుంటుంది, ఎట్లా వేస్తే బాగుంటుంది అని మేము ఒక గ్రామంలో కొంచెం నిర్ణయం తీసుకొని మరి మనం కూడా మద్దతు ఇవ్వాలంటే చదువుకున్న వాళ్ళకు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది కదా, చదువుకున్న వాళ్ళకు కొంచెం అనుభవం ఉన్న వాళ్ళకు ఎట్లా మేము ఉన్నా లేకున్నా వాళ్ళు తిరిగి పని చేసుకురావడానికి బాగుంటుందని చెప్పి వీళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము నిలబడతాము ఏదైనా మేము చూసుకుంటామని చెప్పన్నారు. ఆ తర్వాత ఏం చేసింది, మరి మేమైతే అందరం పార్టీలో ఉన్నాం. మరి మేము పార్టీలు అంటే మీకు సంబంధం లేదు, ఎందుకంటే మీరు పార్టీకి అతీతంగా నిలబడతా అంటే ఓకే ఒప్పుకుంటాము. రేపు పొద్దుగాల గెలిచిన తర్వాత ఈ కండవ కప్పుకుంటా ఆ కండవ కప్పుకుంటా అంటే కూడా ఇష్టం లేదు. కండవ కట్టుకోకుండా 5 సంవత్సరాలు ఉంటేనే అన్ని పార్టీల దగ్గర నుంచి సహకారం తీసుకోవచ్చు, అన్ని పనులు చేయొచ్చు. రేపు ఇంకో పార్టీకి వెళ్తుంది, ఇలా ఇంకో పార్టీ ఉంది, ఆ పార్టీతో సంబంధం లేకుండా మీరు ఉంటా అంటేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పి అన్న తర్వాత వాళ్ళు నిర్ణయం మాకు చెప్పారు. వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే అన్నాకనే నిర్ణయం తీసుకొని వాళ్ళకి మేము అందరం కలిసి సపోర్ట్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకో కత్తెర గుర్తుకే